గురువుగారు, షోడశ గణపతి స్వరూపాలు ఎంతో విశేషమైనవి. అందులో ఉచ్చిష్ట గణపతి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మఖే కిమపి తుందిలం మహః. ఈ లోకంలో విఘ్నాలు అనేటువంటి చీకటిని అణిచివేసేటువంటి స్వభావం కలిగినటువంటి గణపతి ఆయన మనందరికీ కూడా ఆరాధ్యుడు. ఆయన్ని మనం కొలుద్దాం. గణపతికి షోడశ గణపతులు, 32 గణపతులు, 53 గణపతులు, 108 గణపతులు, ఇట్లా గణపతుల యొక్క రూపాలు రకరకాలుగా మన యొక్క భక్తి సామ్రాజ్యంలో ఉన్నాయి. ఇందులో ఇప్పుడు మీరు అడిగినటువంటి ఉచ్చిష్ట గణపతి, ఈ ఉచ్చిష్ట గణపతి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూపం. నిజానికి మనం ఉచ్చిష్టము అనేటువంటి పేరుని ఎక్కడ వాడతామంటే ఎంగిలి అనేటువంటి అర్థంలో ఉచ్చిష్టము అంటాం. అయితే అంతటి మహానుభావుణ్ణి పట్టుకొని, గణపతిని పట్టుకొని, మనం అంత దేవుణ్ణి పట్టుకొని ఎంగిలి గణపతి అనటంలో ఏమైనా సామంజస్యం ఉందా అంటే, కానీ లోకంలో ఇప్పటికీ కూడా ఉచ్చిష్ట గణపతి అనేటువంటి పేరు మీద లోకంలో ప్రచారం ఉంది. అంటే దానికి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఉచ్చిష్టము అని అంటే లోకంలో మీరు అనుకుంటున్నటువంటి ఎంగిలి అనేటువంటి అర్థం కాదురా నాయన. ఉచ్చిష్ట అంటే మిగిలిపోయిన, శేషమైన అనేటువంటి అర్థం తీసుకోండి. ఈ ప్రపంచం మొత్తం ప్రళయంలో మునిగిపోయినప్పటికీ ఏ పరబ్రహ్మ అయితే లోకంలో మిగిలిపోయి ఉంటాడో, ఆయన ఒక్కడే ఉంటాడో, అటువంటి పరబ్రహ్మని గణపతి, ఆయనే గణపతి, ఆయనే ఉచ్చిష్ట గణపతి. ఆ రకంగా ఉచ్చిష్ట గణపతి యొక్క నామాన్ని మనం స్వీకరించాలి అని చెప్పారు. ఈ ఉచ్చిష్ట గణపతిలో, ఈ ఉపాసనలో రకరకాల వైరుధ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మామూలు గణపతిని పూజించటం వేరు, ఉచ్చిష్ట గణపతిని పూజించటం వేరు. ఎక్కువగా ఉచ్చిష్ట గణపతి పూజ వామాచారులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ రకం ఎందుకంటే మనం మామూలు గణపతి పూజ చెయ్యాలి అంటే శౌచ్యంగా ఉండాలి, స్నానం చెయ్యాలి, పవిత్రంగా కూర్చోవాలి. కానీ ఉచ్చిష్ట గణపతి పూజ అశౌచం, ఎంతగా అశుచి ఉంటే అంతగా పూజ చేయొచ్చు. అంటే ఇప్పుడు నామాల్లో శ్రీరామ నామం ఉన్నది చూడండి, మిగతా దైవనామాలు పఠించాలి అంటే కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి. ఒక నామోచ్చారణ చేయాలి, చక్కగా స్నానం చేయాలి, తూర్పుముఖంగా కూర్చోవాలి, ఇలాంటి నియమాలు ఉన్నాయి. కానీ రామనామం జపించటానికి ఏ పరిస్థితుల్లో అయినా, ఏ ఏ ఏ రకంగా మనిషి ఉన్నా సరే చక్కగా రామనామాన్ని జపించవచ్చు. శుచిగా ఉన్నా, అశుచిగా ఉన్నా, మరణ సమయమైనా, ప్రసవ సమయమైనా, ఏ సమయమైనా రామనామాన్ని జపించవచ్చు. అలాంటిదే గణపతి నామం, ఉచ్చిష్ట గణపతి. ఈయనకి శుచి మాత్రం పనికిరాదు, అశౌచం. అశౌచంగా ఉన్నటువంటి గణపతి ఉచ్చిష్ట గణపతి. అంటే ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఉచ్చిష్ట గణపతిని సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన్ని కొలవండి అని చెప్పటానికి ఇక్కడ అశౌచంగా ఉన్నా సరే ఉచ్చిష్ట గణపతిని పూజ చేయండి అన్నారు. ఇందాక నేను మనవి చేసినట్లుగానే వామాచార పరాయణులు, అశుచిగా ఉన్నటువంటి వాళ్ళు తాంత్రిక విధానాల్లో ఎక్కువగా ఈ ఉచ్చిష్ట గణపతిని పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఉచ్చిష్ట గణపతి యొక్క తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటారు. పైకేమో ఒక శృంగారాకృతిలో ఉచ్చిష్ట గణపతి కనపడుతూ ఉంటాడు. ప్రస్తుతానికి మనం అంతవరకు తెలుసుకుంటే చాలు. ఏమైనా సరే ఉచ్చిష్ట గణపతి యొక్క తాంత్రిక పూజ ఈ కాలానికి నిషిద్ధం. మామూలుగా చక్కగా చేసుకునేటువంటి గణపతి పూజ అందరూ చేయవలసిందిగా మనం మనవి చేద్దాం.